హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. పాత్రికేయంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన రామోజీరావు గారు సినీ రంగంలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. సినిమాలంటే కదిలే బొమ్మలు మాత్రమే కాదని, మనసులు కదిలించే బొమ్మలంటూ ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించారు. దానిపై వివిధ భాషల్లో 87 చిత్రాలను నిర్మించి ఎంతోమంది కొత్త నటీనటులను రంగుల పరిశ్రమకు పరిచయం చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఉషా కిరణ్ మూవీస్ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సమున్నత పాత్రికేయ విలువలకు పట్టంగట్టే ఈనాడుకు అనుబంధంగా ప్రారంభమైనదే సితారా సినిమా వారపత్రిక. రంగుల లోకంలోని విశేషాలను సమగ్రంగా అందించేలా దాన్ని ప్రారంభించారు. 1976లో ఇది పాఠకుల ముంగిటకు వచ్చింది. కేవలం వార్తలు, కథనాలను అందించేందుకు పరిమితం కాకుండా విలువలున్న చిత్రాలని ప్రోత్సహించే దిశగాను రామోజీరావు గారు ఆలోచన చేశారు. ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో 1983లో రామోజీరావు గారు ఉషా కిరణ్ మూవీస్ను ప్రారంభించారు. ఉషా కిరణ్ మూవీస్పై నిర్మించిన తొలి సినిమానే సూపర్ హిట్గా నిలిచింది, ప్రేమలేఖ. ప్రేమలేఖ నవలను చిత్రంగా మలచాలని భావించారు. ఆ కథను తెరకెక్కించే బాధ్యతను జంధ్యాల గారికి అప్పగించారు. ఆ సినిమానే శ్రీవారికి ప్రేమలేఖ. ఈ చిత్రం 1984 మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మెప్పు పొందింది. కథలనేవి కల్పనలోంచి కాదు, జీవితాల్లోంచి పుడతాయని ఉషా కిరణ్ మూవీస్ నిరూపించారు. అందుకు ఉదాహరణే ఈ సంస్థ నుంచి వచ్చిన 4వ చిత్రం మయూరి. ఒక హిందీ పత్రికలో వచ్చిన వార్తను సినిమాగా మలిచి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. ప్రమాదంలో కాలును పోగొట్టుకొని కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధాచంద్రన్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. ఆ పాత్రలో సుధాచంద్రనే నటించారు. స్ఫూర్తివంతమైన ఆ చిత్రం వచ్చి 2.5 దశాబ్దాలు దాటిపోయినా ఉషా కిరణ్ మూవీస్ అనగానే మయూరి తప్పకుండా గుర్తొస్తుంది. సినిమా అంటే 2.5 గంటల పాటు ఊహాలోకంలో విహరింపజేయటం మాత్రమే కాదని నిరూపించిన చిత్రం ఇది. మౌన పోరాటం. యథార్థ సంఘటనలను తెరకెక్కించడంలో ఉషా కిరణ్ మూవీస్కి ఓ ప్రత్యేకత ఉంది. ఒడిశాలో జరిగిన సంఘటన ఆధారంగా మౌన పోరాటం చిత్రాన్ని నిర్మించారు. మగాడి చేతిలో మోసపోయిన ఓ వనిత పోరాటాన్ని ప్రభావశీలంగా తెరపై ఆవిష్కరించారు రామోజీరావు గారు. 1989లో విడుదలైన ఈ చిత్రం ఎందరినో ఆలోచింపజేసింది. ప్రతిఘటన. ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ఏనాడు ఏ హీరోయిన్ని కానీ, ఏ స్త్రీ పాత్రను కానీ బలహీనంగా చూపించలేదు. ఆ పాత్రకు ఔచిత్యం, మనోధైర్యం ఉండేలా తీర్చిదిద్దారు. ఇందుకు ప్రతిఘటన ఒక తార్కాణం. సంఘ విద్రోహులతో పోరాడే తెగువ ఉన్న ఓ వనిత గాథను ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల మదిలో చెరిగిపోకుండా ఉంటుంది. ఆ చిత్రంలోని ఈ దుర్యోధన దుశ్శాసన పాటను ఎవరైనా మరవగలరా చెప్పండి? ఆ పాటలోని సాహిత్యాన్ని ఆమోదించేందుకు ముందుగా నిర్మాతకు సంకల్ప బలం కావాలి. అది రామోజీరావు గారికి ఉంది కాబట్టే రచయిత వేటూరి గారు రాయగలిగారు. దర్శకుడు టి కృష్ణ అంతే శక్తివంతంగా చిత్రీకరించగలిగారు. క్రీడాకారిణి అశ్విని నాచప్పను కెమెరా ముందుకు తీసుకొచ్చింది కూడా ఈ సంస్థే. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తిదాయక చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే అశ్విని కథ. ఆ పాత్రకు నిజ జీవితంలో క్రీడాకారిణి అయితే బాగుంటుందన్న ఆలోచనతోనే అశ్విని నాచప్పను ఎంచుకున్నారు. క్రీడలకే పరిమితమైన ఆమె కథ నచ్చడంతో పాటు ఉషా కిరణ్ మూవీస్ విశిష్టతను తెలుసుకొని నటించేందుకు పచ్చి జెండా ఊపారు. ఇలా చెబుతూ వెళ్తే ప్రతి చిత్రం వెనుక ఓ బలమైన నేపథ్యం, ఓ సంకల్పం ఉంటాయి. తేజ, మనసు మమత, అమ్మ, జడ్జిమెంట్, పీపుల్స్ ఎన్కౌంటర్ అన్నీ నాటి సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టినవే. చిత్రం నువ్వే కావాలి, ఆనందం వంటి ఘన విజయాలు కూడా ఉన్నాయి. నచ్చావులే, బెట్టింగ్ బంగారాజు, నువ్విలా లాంటి ప్రేక్షకులను ఉల్లాసపరిచే చిత్రాలు వచ్చాయి. నువ్వే కావాలి సాధించిన వసూళ్లు, సృష్టించిన రికార్డులు ఆ ఏడాది ఏ మాస్ హీరోకి తీసిపోనివే. చిన్న చిత్రాల రూపకర్తలకు ధైర్యాన్నిచ్చినవి, కొత్త ట్రెండ్ సృష్టించినవి కేవలం తెలుగు చిత్రాలకే ఉషా కిరణ్ మూవీస్ పరిమితం కాలేదు. నాచే మయూరి, ప్రతిఘా చిత్రాలతో బాలీవుడ్లోనూ జయకేతనం ఎగరేసింది. కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ఇప్పటి వరకు 87 చిత్రాలు నిర్మించింది ఉషా కిరణ్ సంస్థ. తొలి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ నుంచి ప్రేక్షకుల మెప్పుతో పాటు ప్రభుత్వ పురస్కారాలు వరించాయి.
కాంచనగంగ, మయూరి, ప్రతిఘటన, తేజ, మౌన పోరాటం లాంటి చిత్రాలకు నంది అవార్డులు దక్కాయి. మయూరిలో నటించిన సుధాచంద్రన్కు ఏకంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక పురస్కారం లభించింది. నువ్వే కావాలి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటీనటులు ఎందరో ఉన్నారు. ప్రతిభ ఉంటే చాలు అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. శ్రీకాంత్, వినోద్ కుమార్, చరణ్ రాజ్, యమున, వరుణ్ రాజ్, ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, తరుణ్, రీమా సేన్, శ్రియా, జెనీలియా, రితేష్ దేశ్ముఖ్, రీచా పల్లోడ్, మాధవీలత ఇలా ఎందరో నటులు ఈ సంస్థ ద్వారానే చిత్రసీమకు పరిచయమయ్యారు. గాయనిగా ఉన్న ఎస్ జానకి గారు సంగీత దర్శకురాలైంది కూడా మౌన పోరాటం చిత్రంతోనే. మల్లికార్జున్, ఉషా, గోపిక, పూర్ణిమ లాంటి గాయని గాయకులను శ్రోతలకు చేరువ చేసింది కూడా ఈ సంస్థే. సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని ప్రేక్షకుల ముంగిటకు తీసుకువెళ్ళడం మరో ఎత్తు. సినిమా వ్యాపారంలో ఆ దశ కీలకమైనది. ఆ రంగంలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సంకల్పించారు రామోజీరావు గారు. చిత్ర నిర్మాణంతో పాటే పంపిణీ విభాగానికి శ్రీకారం చుట్టారు. అలా ఏర్పాటైందే మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.